ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు సేవలో తండ్రికి సహాయకారులుగా అయ్యారు. అందువలన మీ స్మరణ జరుగుతుంది, కానీ పూజ జరగదు. ఎందుకంటే మీ శరీరం అపవిత్రంగా ఉంది. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో నిరంతరం ఏ నష ఉండాలి? జవాబు: మేము శివ్ బాబా పిల్లలము. వారి ద్వారా రాజయోగం నేర్చుకుని స్వర్గరాజ్య పదవిని వారసత్వంగా తీసుకుంటాము. ఈ నష మీకు నిరంతరం ఉండాలి. విశ్వానికి యజమానులుగా అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఎప్పుడూ తండ్రిని నిందింపచేయరాదు, ఎవరితోనూ కొట్లాడరాదు, గొడవలు పడరాదు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు. కావున చాలా బాగా ధారణ చేయాలి. పాట: ఎవరైతే ప్రియుని చెతలో ఉంటారో. ఓం శాంతి. ఎవరైతే తండ్రి చెతలో ఉన్నారో వారు బాప్దాదా చెతలో ఉన్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ అయిన శివుడు స్థాపన ఎలా చేస్తారో బాగా అర్థం చేయించబడింది. వారికి ఇది తెలియదు. వారికి తమ శరీరమే లేదని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణునికైతే తన శరీరం ఉంది. పరమాత్మ శ్రీకృష్ణుని శరీరం ద్వారా అని అనరాదు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు అంటే వారు బ్రహ్మలో తప్పకుండా ప్రవేశించాల్సి ఉంటుంది. ఇతర ఉపాయం ఏదీ లేదు. ప్రేరణ మొదలైన విషయాలే లేవు. మన తండ్రి బ్రహ్మ ద్వారా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. విజయమాలను రుద్రమాల అని కూడా అంటారు. దీనిని మనుషులు పూజించి స్మరణ చేస్తారు. పిల్లలైన మీకు తెలుసు, ఈ రుద్రమాల కేవలం స్మరింపబడుతుంది. బ్రహ్మ సరస్వతులను జంటపూస, మేరుపూస అని అంటారు. మిగిలిన మాలంతా పిల్లలది. ఒక్క విష్ణుమాల మాత్రమే పూజింపబడుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థులు. చివర్లో మిమ్మల్ని స్మరణ చేస్తారు. ఆత్మల మాలనా లేక జీవాత్మలదా అనే ప్రశ్న వస్తుంది కదా. విష్ణుమాల అనగా చైతన్య జీవాత్మల మాల. లక్ష్మీనారాయణులు పూజింపబడతారు కదా. ఎందుకు అనగా వారి ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. రుద్రమాల కేవలం ఆత్మలదే. ఎందుకంటే శరీరం అపవిత్రమైనది, అది పూజింపబడదు. ఆత్మలు ఎలా పూజింపబడతాయి? రుద్రమాల పూజింపబడుతుంది అని మీరంటారు, కానీ అది పూజింపబడదు. దాని పేరే స్మరణి అనగా స్మరించటం. శరీరంలో ఉన్నప్పుడు పిల్లలైన మీ పూసలను మాత్రమే స్మరిస్తారు. పూసలు బ్రాహ్మణులవి. ఎవరిని స్మరణ చేస్తారో ఎవరికి తెలియదు. భారతదేశానికి సేవ చేస్తున్న బ్రాహ్మణులనే స్మృతి చేస్తారు. జగదాంబ, దేవీలు మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారిని స్మృతి చేయవచ్చా? లక్ష్మీనారాయణులు పూజకు అర్హులుగా అవుతారు. మీరు పూజ్యులుగా అవ్వరు. ఎందుకంటే మీ శరీరం పతితంగా ఉంది. ఆత్మ పవిత్రంగా ఉంది, కానీ అది పూజింపబడదు, స్మరణ చేయబడుతుంది. ఎవరైనా మిమ్మల్ని అడిగితే వారికి అర్థం చేయించేందుకు మీకు తెలిసి ఉండాలి. మీరు బ్రాహ్మణీలు. మీ స్మృతి చిహ్నం దేవీల రూపంలో ఉంది. మీరు శ్రీమతంను అనుసరించి స్వయం పావనంగా అయితే ఈ మాల ఫస్ట్ బ్రాహ్మణులదని, ఆ తర్వాత దేవతలదని అర్థం చేసుకుంటారు. విచారసాగర మంథనం చేయటం ద్వారా ఫలితం వెలువడుతుంది. ఆత్మల శాలిగ్రామాల రూపంలో ఉన్నప్పుడు పూజింపబడతాయి. శివుని పూజ జరిగినప్పుడు శాలిగ్రామాలు కూడా పూజింపబడతాయి. ఎందుకంటే ఆత్మలు పవిత్రమైనవే, కానీ శరీరాలు పవిత్రంగా లేవు. మిమ్మల్ని మాత్రమే స్మరణ చేస్తారు. ఎందుకు? మీరు శరీరంతో పాటు సేవ చేస్తారు. మీకు పూజ జరిగేందుకు వీలు లేదు. శరీరం వదిలినప్పుడు మీరు కూడా శివునితో పాటు పూజింపబడతారు. ఆలోచించాలి కదా. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు. శివబాబా కూడా బ్రహ్మలో వస్తారు.
బ్రహ్మ కూడా సాకారంలో ఉన్నారు. మీరు శ్రమ చేస్తున్నారు. ఈ మాల ఎలాగైతే సాకారమైనదో అలా బ్రహ్మ సరస్వతి జ్ఞానగంగలైన మీరు కూడా సాకారులే. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఈ రుద్రయజ్ఞాన్ని రచించారు. పూజించే సమయంలో కేవలం శివుడు శాలిగ్రామాలు మాత్రమే ఉంటారు. వారిలో బ్రహ్మ సరస్వతి పేర్లు కానీ మీ పేర్లు కానీ ఉండవు. ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. జ్ఞానగంగలైన మిమ్మల్ని స్మరణ చేస్తారు. జ్ఞానగంగలు ఎవరెవరు? శివబాబా జ్ఞానసాగర్లు. ఇతను పెద్ద నది అయిన బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మ తల్లి కూడా అవుతాడు. సాగరం మాత్రం ఒక్కరే, కానీ గంగలైతే రకరకాలు, అనేక ప్రకారాలుగా ఉంటాయి. ఎవరిలో జ్ఞానం మంచి రీతిగా ఉందో నెంబర్ వారుగా వారిని సరోవరము అని అంటారు. వారికి మహిమ కూడా ఉంది. మానస సరోవరంలో స్నానం చేస్తే సూక్ష్మ దేవతలుగా అవుతారని అంటారు. కావున మీ మాల స్మరింపబడుతుంది. స్మరణ అంటారు కదా, వారు కేవలం రామా రామా అని స్మరణ చేయమని అంటారు. కానీ స్మరణ ఎవరికి జరుగుతుందో మీకు తెలుసు. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో వారికి ఎక్కువగా స్మరణ జరుగుతుంది. మొదట బాబా పుష్పరూపంలో ఉన్నారు. తర్వాత మేరుపూస అంటే జంటపూస. వీరు చాలా శ్రమ చేస్తారు. ఈ రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది. ఆత్మలైన మీరు మాత్రం పూజింపబడతారు. మీరిప్పుడు స్మరింపబడుటకు మాత్రమే అర్హులుగా ఉన్నారు. స్మరణయే కానీ మీకు పూజలు జరగవు. ఎందుకంటే ఆత్మ పవిత్రము, శరీరం అపవిత్రంగా ఉంది. అపవిత్ర వస్తువు ఎప్పుడు పూజింపబడదు. ఎప్పుడైతే రుద్రమాలలో వచ్చేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు చివర్లో మీరు శుద్ధంగా అయిపోతారు. గౌరవపూర్వకంగా ఎవరెవరు పాస్ అవుతారో మీకు వారి సాక్షాత్కారం జరుగుతుంది. సర్వీస్ చేస్తున్నందున పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. విజయమాలలో నెంబర్ వారీగా ఎవరెవరు వస్తారో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. మనుషులు కేవలం రామా రామా అని అంటారు. క్రైస్తవులు యేసుక్రీస్తును స్మృతి చేస్తారు. మాల ఎవరిది? భగవంతుడైతే ఒక్కరే కదా. ఎవరైతే వారికి దగ్గరగా ఉంటారో వారి మాల తయారై ఉండవచ్చు. ఈ మాలను ఇప్పుడు మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే అర్థం చేసుకోకుంటే ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు? పతితులందరినీ పావనంగా చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. యేసుక్రీస్తును పతితులను పావనంగా చేయువారు అని అనరు. అతను జనన మరణాలలోకి వచ్చి క్రిందకు దిగాల్సిందే. వాస్తవానికి అతన్ని గురువు అని కూడా అనరు. ఎందుకంటే సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో, వృక్షం శిథిలావస్థకు చేరుతుందో అప్పుడు తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. ఆత్మ ధర్మస్థాపన చేసేందుకు పైనుండి వస్తుంది. అతను కూడా జనన మరణాలలోకి వచ్చే తీరాలి. సద్గురువు ఒక్కరే. వారు సర్వుల సద్గతి దాత. మనుషులు ఎవ్వరూ సత్యమైన సద్గురువుగా అవచాలరు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక పాత్ర చేసేందుకు అందరూ వస్తారు. అందరూ తమో ప్రధాన అవస్థలోకి వచ్చినప్పుడు నేను వచ్చి సర్వులకు సద్గతినిస్తాను. అందరూ వాపస్ వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్తగా చక్రం ప్రారంభమవుతుంది. మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న వారు మాత్రమే రాజ్య పదవిని పొందుతారు. రాజులుగా అయినా అవ్వండి, లేక ప్రజలుగా అయినా అవ్వండి. ప్రజలుగా అనేక మంది అవుతారు. రాజ్య పదవి పొందుకోవటంలో శ్రమ ఉంది. చివర్లో అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. కూర్చోబడేది ఎవరో కూడా తెలుస్తుంది. చదువుకోని వారు చదువుకున్న వారి ముందు బరువులు మోస్తారు. సత్యుగంలోకి వస్తారు, కానీ నౌకరు చౌకర్లు కావవలసి వస్తుంది. ఇది అందరికీ తెలిసిపోతుంది. పరీక్ష సమయంలో ఎవరెవరు పరీక్షలో పాస్ అవుతారో అందరికీ తెలుస్తుంది కదా. చదువుపై గమనం లేకుంటే ఫెయిల్ అయిపోతారు. ఇది మీ అనంతమైన చదువు. ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇదొక్కటే. ఇందులో మనుషుల నుండి దేవతలు కావాలి.
అందులో నెంబర్ వార్గా పాస్ అవుతారు. రాజయోగ చదువు ఒక్కటే. రాజ్య పదవి పొందటంలో శ్రమ ఉంది, సేవ కూడా చేయాలి. రాజులుగా తయారయ్యేవారు ప్రజలను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మంచి మంచి పిల్లలు పెద్ద పెద్ద సేవా కేంద్రాలను సంభాలన చేస్తారు. వారు చాలామంది ప్రజలను తయారు చేసుకుంటారు. బాబా కూడా అంటున్నారు, పెద్ద పూ తోటను తయారు చేస్తే బాబా కూడా వచ్చి చూస్తారు. ఇప్పుడు తోట చాలా చిన్నది. ముంబైలో లక్షల మంది వస్తారు. సూర్యవంశంలో చాలా పెద్ద వంశం ఉంటుంది. అనేక మంది వస్తారు. శ్రమ చేసేవారు రాజులుగా అవుతారు, మిగిలిన వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. మహిమ కూడా ఉంది. ఓ ప్రభు, మీరు సద్గతి చెయ్యు లీలా అతీతమైనది. ఓహో బాబా అని మీరు అంటారు. మీ గతి మతి అతీతమైనది. సర్వులకు సద్గతినిచ్చే మీ శ్రీమతం అన్నిటికంటే భిన్నమైనదని అంటారు. మన తండ్రి అందరినీ తన చేతులు తీసుకెళ్తారు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. నిరాకారము, ఆకారము, సాకార లోకాల గురించి కూడా తెలియదు. సృష్టి ఆది మధ్య అంతాలను మాత్రం తెలుసుకొనుట సంపూర్ణ జ్ఞానం కాదు. మొదట మూలవతనం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆత్మలమైన మనమందరము ఉంటాము. ఈ సృష్టి చక్రం అంతటినీ తెలుసుకోవటం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శివుడు నామరూపాలకు అతీతుడని వారంటారు. చిత్రం కూడా ఉంది, కానీ నామరూపాలకు భిన్నమని అంటారు. మరొక వైపు సర్వవ్యాపి అని కూడా అంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని నేను ఒప్పుకోను అని ఒక ఎంపీ అన్నాడు. మనుషులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. ఇది ఈశ్వరుడు చేసే పనా? పోను పోను ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు కూడా బాగా వృద్ధి చెందుతారు. బాబా రాత్రి కూడా తెలిపారు, ఎవరైతే స్వయాన్ని తెలివిగల వారిగా భావిస్తారో వారు ఇటువంటి జాబులు కూడా రాయాలి. ఈ జ్ఞానం ఏమిటో వారికి పూర్తిగా తెలపాలి. మేము జ్ఞానం పూర్తిగా ఇవ్వగలమని రాయవచ్చు. మూలవతన జ్ఞానం ఇవ్వగలము. నిరాకార తండ్రి పరిచయం కూడా ఇవ్వగలము. ఆ తర్వాత ప్రజాపిత బ్రాహ్మణ ధర్మం గురించి కూడా అర్థం చేయించగలము. లక్ష్మీనారాయణులు తర్వాత సీతారాముల రాజ్యవంశాలు ఎలా నడుస్తాయో, మళ్ళీ వారి రాజ్య పదవిని ఎవరు లాక్కుంటారో, ఆ స్వర్గం ఏమైపోయిందో తెలపగలము అని రాయవచ్చు. నరకం ఎచ్చుటకుపోయింది, సమాప్తమైపోయిందని అంటారు. అలాగే స్వర్గం కూడా సమాప్తం అయిపోతుంది. ఆ సమయంలో కూడా భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వజ్రాల రత్నాల భవనాలు మొదలైనవి ఎవరు బయటకు తీయలేని విధంగా భూమిలోకి వెళ్ళిపోతాయి. బంగారం, వజ్రాల భవనాలు ఎప్పుడు క్రింద నుండి వెలుపలికి రాలేదు. సోమనాథ మందిరం మొదలైనవి తర్వాత నిర్మించారు. అంతకంటే దాన్ని కట్టించిన వారి భవనాలు ఇంకా ఉన్నతంగా ఉంటాయి. లక్ష్మీనారాయణ ఇల్లు ఎలా ఉంటుంది? ఆ సంపద అంతా ఏమైపోయింది? ఇటువంటి విషయాలు విద్వాంసులు మొదలైన వారు వింటే ఆశ్చర్యపడతారు. వీళ్ళ జ్ఞానం చాలా గొప్పది అని అంటారు. మనుషులకు ఈ విషయాలు ఏవీ తెలియవు, కేవలం సర్వవ్యాపి అని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించే విషయాలు. మీకు ధనం లభిస్తుంది, మళ్ళీ మీరు ఆ ధనాన్ని దానం చేయాలి. బాబా మీకు ఇస్తూ ఉంటారు, మీరు కూడా ఇస్తూ పోండి. ఇది తరగని ఖజానా. అంతా ధారణపై ఆధారపడి ఉంది. ఎంతగా ధారణ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. గవ్వలు ఎక్కడా, వజ్రాలు ఎక్కడా? కొంచెం ఆలోచించండి. వజ్రముల విలువ అన్నిటికంటే ఎక్కువ, గవ్వల విలువ అన్నిటికంటే తక్కువ. ఇప్పుడు మీరు గవ్వల నుండి వజ్రాలుగా తయారవుతారు. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరికి స్వప్నంలో కూడా వచ్చి ఉండవు. కేవలం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని, ఒకప్పుడు ఉండి వెళ్ళారని భావిస్తారు. అయితే ఈ రాజ్యం వారికి ఎవరిచ్చారో, ఎప్పుడు ఇచ్చారో ఎవరికి తెలియదు. రాజ్యం ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఏమీ లేదు. రాజయోగం ద్వారా స్వర్గరాజ్యం లభిస్తుంది. ఇది ఆశ్చర్యం కదా. పిల్లల బుద్ధిలో ఈ నష బాగా ఉండాలి, కానీ మాయ ఆ నష స్థిరంగా ఉండనివ్వదు. మనం శివబాబా పిల్లలము.
ఈ జ్ఞానాన్ని చదువుకుని మనం విశ్వానికి యజమానులుగా అవుతామని ఎప్పుడైనా ఎవరి బుద్ధికైనా తోస్తుందా? అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ఎంతగా శ్రమ చేయాలి? గురువును నిందింపచే వారికి స్థానం ఉండదని అంటారు. ఇది ఇక్కడి విషయమే. వారికి లక్ష్యమే లేదు. మీకైతే ఇక్కడ లక్ష్యం ఉంది. తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కూడా ఒక్కరే. ఈ చదువు ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఎంతో జాగ్రత్తగా చదవాలి, చదివించాలి. బాబాను నిందింపచేసే పనులు ఏవీ చేయరాదు. ఎవరితోనూ పోట్లాడరాదు. అందరితో మధురంగా మాట్లాడాలి. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని బాబా అంటారు. మొట్టమొదట దానం చేయవలసింది దేహాభిమానం. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులై పరమాత్మ అభిమానులుగా అవుతారు. ఇది అమూల్యమైన జీవితం. తండ్రి అంటున్నారు, కల్పకల్పం మిమ్మల్ని చదివించేందుకు నేను ఇలా వస్తాను. మళ్ళీ మీరు మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అందరితో మధురంగా మాట్లాడాలి. తండ్రిని నిందింపచేయు మాటలు ఏవి మాట్లాడరాదు. దేహాభిమానాన్ని దానం చేసి ఆత్మాభిమానిగా పరమాత్మాభిమానిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, లభించిన జ్ఞానధనాన్ని దానం చేయాలి. చదువు ద్వారా రాజ్య పదవి లభిస్తుంది. ఈ నశాలో స్థిరంగా ఉండాలి. గమనముంచి చదువుకోవాలి. ఈరోజు వరదానము. సాక్షి స్థితి యొక్క సీటు ద్వారా దుఃఖం అనే మాటను సమాప్తం చేసే మాస్టర్ త్రికాలదర్శి భవ. ఈ డ్రామాలో ఏం జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తెలివిగల వారిలో ఉత్పన్నం అవ్వవు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. తండ్రి తోడు మరియు చేయి ఉంటే ఆ కళ్యాణం జరగదు. ఇటువంటి గౌరవం యొక్క సీట్పై ఉంటే ఎప్పుడూ దుఃఖం రాదు. సాక్షి స్థితి యొక్క సీట్ దుఃఖం అనే మాటను సమాప్తం చేసేస్తుంది. అందువలన త్రికాలదర్శులుగా అయి విసుగు చందము, విసిగించము అంటే దుఃఖించము, దుఃఖపరచము అని ప్రతిజ్ఞ చేయండి. స్లోగన్: మీ అన్ని కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారం నడిపించుటే స్వరాజ్య అధికారిగా అవ్వటం. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండండి. నిశ్చయ బుద్ధి అంటే అర్థం చింతలేని చక్రవర్తి. వారే తండ్రి సమానమైన వారు. వినాశీ ధనంను ఎంత సంపాదిస్తే అంత సమయానుసారం చింతలో ఉంటారు. కానీ ఎవరికైతే మేము ఈశ్వర్య ఖజానాలకు అధికారులము, పరమాత్మునికి బాలకులము అనే నమ్మకం ఉందో వారు సదా స్వప్నంలో కూడా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈ ఈశ్వర్య ఖజానాలు ఈ జన్మలోనే కాక అనేక జన్మలు నాకు తోడుగా ఉంటాయి అని వారికి విశ్వాసం ఉంది. అందువలన వారి నిశ్చయబుద్ధి గల వారిగా నిశ్చంతులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.